హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మేము బయలుదేరి పాండిచ్చేరి నుంచి చిదంబరం అయితే వెళ్తున్నాం. అక్కడ విశేషమైన మన పంచలింగాల్లో ఒకటైన చిదంబరంలో అయితే మనం స్వామిని దర్శనం చేసుకుందాం. రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆలయం వచ్చి బృహదేశ్వర ఆలయం అంటారు. ఈ 1000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం మేము వెళ్తున్న దారిలో కనిపించింది పెద్ద గోపురము. ఇది తంజావూరు అంటారంట. చోళులు ఉన్న ప్రధానమైన ప్లేస్ అంటే ఇది. ఒకప్పుడు ఆ రాజుగారు కట్టించడం అనేది జరిగింది. ఆ కట్టడాలు అవి చూసి మేము ఆగిపోయాము. చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. గాయస్, శివలింగాన్ని అయితే చూశారు కదా. ఇది చోళరాజు అయితే స్థాపించారంట 11వ శతాబ్దంలో. ఈ ఈ శివలింగము మన భారతదేశంలోనే అతి పెద్దది ఏకశిల. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ శివలింగం. పక్కనే అయితే పూజ అవి కూడా జరుగుతూ ఉన్నాయి, అమ్మవారివి. అవి కూడా మనం కిందకి వెళ్ళి చూద్దాం. నంది చూసారా ఎంత అంటే పెద్దగా ఉన్నారో. చాలా అంటే చాలా బాగుంది ఈ కట్టడం. పగలైతే కనుక దీని నీడ కింద కూడా పడదని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే దీని గురించి కొంతమేరకు మాకు చెప్పారు. అదే మీకు చెప్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ రండి, పక్కనే పూజ జరుగుతుంది. అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అన్నప్రసాదం జరుగుతుంది, అది తీసుకొని బయలుదేరిపోదాం. హలో ఫ్రెండ్స్, ఎట్లయితే చిదంబరం చేరుకున్నాము. పాండిచ్చేరి నుంచి 75 కిలోమీటర్ల మధ్యలో కూడా వేరే టెంపుల్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ఏదన్నా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగే కలుద్దాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎట్లయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. రండి చూద్దాం. లోపల ఎంతో విశిష్టమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైన, అలాగే పంచలింగాల్లో ఒకటైన చిదంబరాన్ని మనం చూసి తరిద్దాము, దర్శనం చేసుకుందాం. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. శివపార్వతులు ఫస్ట్ గోపురంలో దర్శనం అయితే ఇచ్చారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే చిదంబరంలో ఉన్నాను. ఆకాశలింగం ఇదే టెంపుల్. ఇప్పుడే దర్శనం అయింది. లోపలికైతే ఎలో లేదు, కెమెరా అస్సలు ఏమన్నా చూపిద్దామన్నా. అక్కడ మెరిసిపోతూ కనిపిస్తుంది చూసారా, లాస్ట్లో వైట్గా అదంతా బంగారు తాపడం వేసింది. ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. ఇవన్నీ చూసారా, చాలా చాలా బాగున్నాయి. లోపల చూపించడానికి లేదు, ఇంతవరకే చూపించగలుగుతున్నాను. ఆకాశలింగాన్ని కూడా దర్శనం చేసేసుకున్నాను. చిదంబరం వచ్చి ఇంకా ఒక్క లింగం ఉంది దర్శనం చేసుకోవడానికి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఎర్లీ మార్నింగ్ లేసి చిత్రాలు చూసారా, చిత్రాలు అవి అసలు ఎంత నీట్గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చిదంబరం మనం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ విశేషం ఏంటంటే పార్వతీదేవి, శివయ్య ఇద్దరూ కలిసి ఒకసారి డ్యాన్స్ కాంపిటీషన్ అనేది పెట్టుకున్నారంట, ఎవరు బాగా నాట్యం చేస్తారు అనేది. దానికి సాక్షులు సకల దేవతలు, అలాగే విష్ణుమూర్తి కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు పక్కనే. అందుకే ఇక్కడ ఈ చిదంబరంలో మాత్రమే శివయ్యతో పాటు ఆయన గోవిందుల వారు కూడా, విష్ణుమూర్తి కూడా మనకు దర్శనం ఇస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు నెగ్గుతారు అనేది కాంపిటీషన్ని సాక్షిగా నిలవడానికి సకల దేవతలు వచ్చారు. అందుకే ఇక్కడ అయితే చాలా విశేషమైన
ఒక విగ్రహం స్ఫటికలింగంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారు కూడా మనకు మంచిగా దర్శనమిస్తారు. అలాగే విష్ణుమూర్తి కూడా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్ అనేది ఒక సైంటిఫిక్గా కూడా మనకి పురాతన శాఖ వాళ్ళు కూడా ఇక్కడ తెలియజేశారంట. స్వామివారు పాదము బొటనవేలు ఇక్కడ తాకింది. ఈ భూమి మొత్తం మీద మధ్య భాగం అంట అది. నేను చరిత్రలో కొంత మేరకు తెలుసుకొని మీకు చెప్తూ ఉన్నాను. నాకైతే చాలా సంతోషం ఉంది టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి. అలాగే ఈ టెంపుల్ అనేది ప్రతి ఒక్క గోడ, ప్రతి ఒక్క స్తంభము, ప్రతి ఒక్క పిల్లర్ కూడా మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క నరాలు, బోన్స్, మెదడు, కళ్ళు, ఎవ్రీథింగ్ మన బాడీలో ఉండే ప్రతిదీ కూడా అవయవ ఒక ఆధారంగా ఇక్కడ టెంపుల్ అయితే నిర్మించడం అనేది జరిగిందని చెప్తూ ఉంది చరిత్ర. నేను ఇక్కడైతే బ్యూటిఫుల్గా దర్శనం చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఎక్కడికనేది మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. బట్ ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. మీ ఎంకరేజ్ నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. సర్వే జన సుఖనో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.